ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మదింపు ప్రక్రియ ప్రారంభించింది. సుమారు 20,616 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టనున్నారు. తొలి దశలో 84.63 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలు నిర్మాణం చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్య విధానంలో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 20% నిధులు భరించనుండగా మిగిలిన 60% నిధులు ఆర్థిక సంస్థలు లేదా విదేశీ బ్యాంకుల ద్వారా రుణాలు సేకరిస్తారు. విశాఖపట్నంలో మొత్తం అంచనా వ్యయం 11,490 కోట్లుగా అంచనా వేశారు. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల దూరం ఈ మెట్రో ప్రాజెక్టును విస్తరించనున్నారు. ప్రధాన కారిడార్లుగా స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మది వరకు, గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు ఈ కారిడార్ ను నిర్మించనున్నారు. విజయవాడలో అంచనా వ్యయం సుమారు 10,118 కోట్ల వ్యయంతో మెట్రో ప్రాజెక్టును చేపట్టనున్నారు. మొదటి దశలో సుమారుగా 38.40 కిలోమీటర్ల కారిడార్ ను నిర్మించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు మరియు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి పెలంలూరు వరకు మొదటి కారిడార్ లో మెట్రో స్టేషన్ ను నిర్మించనున్నారు. విజయవాడలో బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, గన్నవరం మరియు పెనంలూరు ప్రాంతాల్లో సోషల్ ఇంపాక్ట్ అసైన్మెంట్ సర్వేలు, భూసేకరణ కసరత్తు కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పరిశీలించిన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనిని ఆర్థిక మదింపు విభాగానికి పంపింది. ఇక్కడ వివిధ ఆర్థిక కోణాలపై అధ్యయనం పూర్తయిన తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదం లభిస్తుంది. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే ఏపీలోని 2 ప్రధాన నగరాల్లో రద్దీ తగ్గడంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ మరింత సులభతరం అవుతుంది.